వాక్యాన్ని చూసుకుందాం. మన యొక్క పరిశుద్ధ గ్రంథము నుండి లూకా సువార్త 5వ అధ్యాయము 1 నుండి చదువుకుందాం. జన సమూహము దేవుని వాక్యము వినుచు ఆయన మీద పడుచుండగా ఆయన గెన్నెసరెతు సరస్సు తీరమున నిలిచి ఆ సరస్సు తీరమునున్న 2 దోణులను చూచెను. జాలర్లు వాటిలో నుండి దిగి తమ వలలు కడుగుచుండిరి. ఆయన ఆ దోణిలో సీమోనుదనకు దోణి ఎక్కి దరి నుండి కొంచెం త్రోయమని అతన్ని అడిగి కూర్చుండి దోణిలో నుండి జన సమూహమునకు బోధించుచుండెను. చాలండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన దేవా, కృపగల దేవుడా, నీకే స్తుతి స్తోత్రములు. ఇదిగోనైనా మీరు మమ్మల్ని ప్రేమించి ఇదే మమ్మల్ని అందరినీ ఇట్టి విధంగా మీరు ఏర్పరిచిన విధానం బట్టి నీకు స్తుతులు. ఇప్పుడు వరకు యొక్క ప్రార్థనలోను పాటల్లో వాక్యం సాక్ష్యంలో మీరున్నారు. కొద్ది నిమిషాలు నన్ను మెరుగుపరిచి నా నోటంట నీ మాటలు ఉంచండి. వాస్తవానికి స్థలంలో నిలబడడానికి యోగ్యత శ్రేష్టతనాలు లేదనైనా సహవాసానికి ఇచ్చిన వాగ్దానం మేర కొరకు, దైవజనులకు ఇచ్చిన వాగ్దానం మేర కొరకు అబ్రహాం నీ యొక్క పిల్లల నోట్ల నుండి మాట్లాడుతానని చెప్పిన దేవా, నా నోటి నుండి మీరు మాట్లాడి నాకును మా ప్రియ సహోదరులకు కావాల్సిన వర్తమానం ద్వారా అందరిని తృప్తిపరచమని ప్రభును మన ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకుంటున్నా పరమ తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. దేవుని యొక్క వాక్యాన్ని ఇక్కడ గమనించినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన గెన్నెసరస్సు తీరమున ఆయన సంచరించుచున్న సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు అక్కడ అనేక మందికి దేవుని యొక్క సువార్తను ప్రకటించుచు అనేక మందికి ఆ యొక్క దేవుని గూర్చిన జ్ఞానమును, దేవుని గూర్చిన ఆ యొక్క నీతి యొక్క మార్గమును అనేక మందికి తెలుపుచుండగా ఏమి జరిగిందంటే అండి, ఆ సరస్సు తీరమున్న 2 దోణులను చూచెను. జాలర్లు వాటిలో నుండి దిగి తమ వలలు కడుగుచుండిరి. ఆయన ఆ దోణిలో సీమోనుదనకు దోణి ఎక్కి దరి నుండి కొంచెం త్రోయమని అతన్ని అడిగి కూర్చుండి దోణుల నుండి జనసమూహమునకు బోధించి చూడండి. దేవుని యొక్క వాక్యాన్ని ఇక్కడ గమనించినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ యొక్క సముద్రం తీరమున ఆయన వెళ్ళుచుండగా ఆ యొక్క సముద్రపు తీరన 2 దోణులు కనిపించినాయి అంట. అందులో ఒక దోణి ఎవరిదంట? ఆ యొక్క సీమోనైనా ఒక దోణి, అనగా సీమోను అనగా పేతురుగా ఇక్కడ మనము ఆ యొక్క మరొక పేరుగా అక్కడ పిలువబడుతుంది. చూడండి, దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు అక్కడ పేతురు యొక్క దోణిని తీసుకుని దానిని దరికి చేర్చి ప్రభువైన యేసుక్రీస్తు వారి దోణి ఎక్కి ఆయన ఆ యొక్క జన సమూహమును వారందరూ గుంపులుగా కూడిండడం బట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు దోణి లోపలికి వెళ్ళి అనేక మందికి ఏం చేశారంటండి, దేవుని యొక్క వాక్యమును ప్రకటించుచూ ఉన్నారు. అనేక మందికి దేవుని యొక్క సువార్తను ప్రకటించుచు అనేక మందికి దేవునికి వచ్చిన జ్ఞానమును, ఆ సత్యమును అనేక మందికి ఆయన తెలియపరుస్తూ ఉన్నారు. ఏమి జరిగిందండి? అయితే ఇక్కడ యొక్క జాలర్లు మనం గమనించినట్లయితే వారు ఏమి చేస్తున్నారని గమనించినట్లయితే వారి యొక్క దోణులు దరికి చేర్చి వారి యొక్క వలలు ఏమి చేస్తున్నారండి, కడుగుకుంటూ ఉన్నారంట. అనగా ఆల్రెడీ వారు ఏటకి వెళ్ళి, అనగా వారికి ఏది పడకపోవడం బట్టి, వారికి ఏది దొరకకపోవడం బట్టి వారికి దరికి చేరి వారి యొక్క వలలు శుభ్రపరచుచుండగా ప్రభువైన యేసుక్రీస్తు వారు వారిని చూచి వారిని పిలిచి, నీ దోణిని లోపలికి నడిపించువయ్యా, నీ యొక్క దోణిని లోపలికి నడిపించు, నేను కొన్ని విషయాలు వీరందరితో మాట్లాడవలసినది అని చెప్పి ప్రభువైన యేసుక్రీస్తు వారు వారందరితో బోధించిన తదుపరి ఏమి చెప్పడం జరిగిందండి? చూడండి, దేవుని యొక్క వాక్యాన్ని గమనించినట్లయితే ఆయన బోధించుట చాలించిన తర్వాత నీవు దోణిని లోతుకి నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయడని సీమోనుతో చెప్పగా, సీమోను, ఏలినవాడా, రాత్రంతయు మేము ప్రయాసపడితిము గాని మాకేమీ దొరకలేదు, అయినను నీ మాట చొప్పున వలలు వేద్దుమని ఆయనతో చెప్పిన. చూడండి, దేవుని యొక్క వాక్యాన్ని ఇక్కడ గమనించినట్లయితే యొక్క పేతురు ప్రభువైన యేసుక్రీస్తు వారితో మాట్లాడుచున్న మాట ఏమిటంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క పేతురుకి ఏం చెప్పారంటే, మీ యొక్క దోణులను లోపలికి నడిపించండి. ఎక్కడికి నడిపించమని చెప్పారండి యేసుప్రభువు వారు? లోతునికి నడిపించండి అని చెప్పినప్పుడు ఆ యొక్క పేతురు ఏమని మాట్లాడుచున్నాడంటే, నా ఏలినవాడా, రాత్రంతయు మేము
ప్రయాసపడితమయ్యా, ఎంతో వేసారిపోయి ఉన్నాము, నలిగిపోయి ఉన్నాము అక్క, మాకెంతో అనుభవ జ్ఞానం ఉన్నప్పటికీ ఒక్క చేప కూడా మాకు దొరకలేదు, అయినను నీ మాట చెప్పున ఏం చేస్తామని చెప్తున్నాడండి ఆయన, వలలు వేస్తామని చెప్తున్నాడు. చూడండి, ఈ యొక్క పేతురు యొక్క జీవితాన్ని మనం గమనించినట్లయితే, పేతురు యొక్క జీవితాన్ని మనం పరిశీలన చేసినట్లయితే, పేతురు విద్యలేని పామరుడు. ఎవరండి యొక్క పేతురు? విద్యలేని పామరుడు. సరైన అనుభవం గాని, సరైన ఆ యొక్క తెలివి జ్ఞానము గాని లేదంటే యొక్క వ్యక్తిగా యొక్క పేతురు కనబడుచున్నాడు. పేతురు యొక్క జీవితాన్ని గమనించినట్లయితే తన యొక్క జీవనోపాధి కోసము, తన యొక్క కడుపు తెరువు కోసము ఆయన రాత్రంతా ప్రయాసపడుచు, తన జీవితంలో ఎంతో ప్రయాసపడి పరుగులు తీసి వేసారిపోయి లాస్ట్కి ఏమి దొరకక ఆ యొక్క దరికి వచ్చి తమ యొక్క ఓలలు కడుక్కుంటున్న యొక్క సమయంలో యొక్క దేవుడు ఏం చెప్పాడండి పేతురికి, మీ యొక్క దోలనను లోపలికి నడిపించండి, లోతునికి నడిపించండి. చూడండి, దేవుని యొక్క వాక్యాన్ని ఇక్కడ గమనించినట్లయితే ఈ యొక్క పేతురుకు ప్రభువైన యేసుక్రీస్తు వారు లోతునికి నడిపించమని చెప్పినప్పుడు ఈ పేతురు ఏమైనా ఎదురు సమాధానం చెప్పాడండి? లేదే. చూడండి, ఈ యొక్క పేతురులో యొక్క మంచి యొక్క విషయం ఏంటంటే, చదువు లేకపోవచ్చు, జ్ఞానము లేకపోవచ్చు, వివేకం లేకపోవచ్చు, లేకపోతే ఈ లోకంలో ఏమీ తెలియకపోవచ్చు, అయితే ఆయనలో యొక్క మంచి లక్షణం ఏంటంటే దేవుని యొక్క మాటకి ఏం చేశాడు, ఆయన లోబడ్డాడు. కూడా భక్తి చేస్తున్న మన చిత్తంలో ఈ రాత్రికాల సమయంలో నీకు పేతురు కన్నా తెలివి ఎక్కువే, పేతురు కన్నా జ్ఞానం ఎక్కువే, పేతురు కన్నా బహుగా చదువుకున్న వ్యక్తి అయి ఉండొచ్చు. పేతురు చూడండి, తన యొక్క జీవితంలో సరైన వస్త్రధరణ కూడా లేదు. చూడండి, మనం యొక్క చేపలు పట్టిన వారిని చూస్తూ ఉంటాం. వారు ఏమి చేస్తుంటారండి, ఏదో ఒక చిన్న గోచి కట్టుకుని వారి యొక్క ఆయా ప్రాంతాల్లో ఏటకు వెళ్ళచ్చు, వారి యొక్క పోషణము కొరకు రాత్రనక పగలనక ఓ ప్రయాసపడుతూ పరుగులు తీస్తూ వారి యొక్క కుటుంబాన్ని పోషించుకోవడానికి ఎంతో ప్రయాసపడుతుంటారు. అందుకే లోకంలో చెప్తుంటది ఏంటంటే, కూటి కోసము కోటి విద్యలంట. ఏంటంటే తన యొక్క జీవితంలో కూడా తన కుటుంబాన్ని పోషించుకున్నట్టుకు ఈ యొక్క పేతురు ఎంతో ప్రయాసపడ్డాడు. ఏ సమయంలో ప్రయాసపడ్డాడండి? రాత్రి వేళ సమయంలో. చూడండి, తన యొక్క కుటుంబాన్ని పోషించుకుంటూ, తన యొక్క బిడల్ని, తన యొక్క వ్యవస్థను పోషించుకున్నట్టుకు రాత్రనక పగలనక ఎంతో ప్రయాసపడ్డాడు. కానీ ఆ ప్రయాస ఆయనకి ఏం మిగిల్చిందంటే దుఃఖాన్నే మిగిల్చింది. ఏమి దొరకనండి యొక్క పరిస్థితిలో ఆ యొక్క తమ యొక్క వలలు కడుక్కునిచున్న సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ యొక్క ప్రదేశంలోనికి, ఆ ప్రాంతంలో సంచరించినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు పేతురుకు చెప్పినప్పుడు పేతురు చక్కగా దేవుని యొక్క మాటకి ఏం చేశాడు, ఆయన లోబడ్డాడు. ఏమని చెప్తున్నాడండి, ప్రభా మేము రాత్రంతయు ప్రయాసపడితిమి, అయినను మాకేమీ దొరకలేదయ్యా, అయితే నీ మాట చెప్పున ఏం చేస్తామంటున్నాడు, ఆయన వలలు వేద్దామండి. చూడండి, ఈ యొక్క పేతురును గమనించినట్లయితే ఈ పేతురికి జ్ఞానము లేకపోవచ్చు, చదువు లేకపోవచ్చు, వివేకము లేకపోవచ్చు, కానీ యొక్క చేపలు పట్టడంలో మాత్రం మంచి నిపుణుడు మాత్రం. ఎవరండి ఈయన? ఈ యొక్క చేపలు పట్టడంలో మంచి నిపుణతను కలిగిన వ్యక్తి. నీవు నాకు చెప్పడం ఏంటి ప్రభా, నేను నా బాల్యము నుండే, లేకపోతే నా యవ్వన కాలము నుండే, లేకపోతే నా తండ్రి కాలము నుండే నా వృత్తి ఇదే, నీవు నాకు నేర్పిస్తున్నావా అని అన్నాడండి పేతురు. చూడండి, ఇక్కడ భక్తిస్తున్న మన చిత్తంలో మరి దినాన్ని నీ యొక్క ఆత్మీయ జీవితం ఎలాగున్నది? దేవుని యొక్క మాటకు లోబడగలుగుతున్నావా? చూడండి, ఈనాటి యొక్క క్రైస్తవ సమాజాన్ని గమనించినట్లయితే దేవుని మీద ఆధారపడవయ్యా, దేవుని యందు విశ్వాసం ఉంచయా, దేవుని యందు నమ్మిక ఉంచవయ్యా, దేవుడిని యొక్క కుటుంబాన్ని కడతాడు, నీ జీవితంలో గొప్ప కార్యాన్ని జరిగిస్తాడు, నీ కుటుంబాన్ని పోషిస్తాడు, నీ బిడ్డలను పోషిస్తాడు, దేవుడు ఇలా ఇలా నీ కుటుంబాన్ని హెచ్చిస్తాడని చెప్తే మనుషులైన వారు లోబడుతున్నారండి? లోబడలేని యొక్క పరిస్థితి ఈనాటి క్రైస్తవ సమాజంలో కనబడుచున్నది. ఇక్కడ భక్తిస్తున్న మన జీవితంలో ఈ రాత్రికాల సమయంలో నీవు దేవుని మాటకు లోబడగలుగుచున్నావా? చూడండి, ఈ యొక్క పేతురుని గమనించినట్లయితే దేవుడు చెప్పింది చెప్పినప్పుడు చేసినప్పుడు ఆ యొక్క పేతురు జీవితంలో ఏమి జరిగిందంట? వారు అలాగూ చేసి విస్తారమైన చేపలు పట్టిరి. చూడండి, వారి యొక్క జీవితంలో గమనించినట్లయితే ఎప్పుడైతే పేతురు దేవుని యొక్క మాటకు లోబడ్డాడో, దేవుని యొక్క మాటకు విధేయత చూపించాడో, దేవుని యొక్క మాటకు ఆయన లోబడి ఆ ప్రకారము జీవించి ఆ ప్రకారము వలలు వేశాడో ఏమి జరిగిందంట? విస్తారమైన చేపలు పట్టడం అనేది అక్కడ జరిగింది. ఇక్కడ భక్తిస్తున్న మన చిత్తంలో ఈ రాత్రికాల సమయంలో నీ జీవితంలో కార్యం జరగకపోవడం గల కారణం నువ్వు దేవుని మాటకి లోబడడం లేదేమో, దేవుని
దేవుడు నిన్ను హెచ్చించాలని, లేక గణపరచాలని, లేక దీవించాలని, నిన్ను ఆశీర్వదించాలని ఆయన నీ పట్ల గొప్ప ఆ యొక్క ఉద్దేశము కలిగి, మంచి ఆలోచన కలిగి, నిన్ను మంచి ప్రయోజకుడిగా మార్చాలని ప్రభువైన యేసుక్రీస్తు ఆలోచన చేస్తుంటే నీవు ఆయన మాటకు లోబడలేకపోవడం బట్టి ఆయన నుండి వచ్చిన ఆశీర్వాదాన్ని కోల్పోతున్నావేమో. ఎలా ఉంది మన యొక్క ఆత్మీయ జీవితం? ఎటువంటి కనుమలో మన యొక్క ఆత్మీయ జీవితం ఉంది? మనల్ని మనం పరిశీలన చేసుకుంటే మనకెంతో మేలు. చూడండి, ఈనాటి దినాల్లో మనుషులైన వారిని గమనించినట్లయితే దేవుని మీద ఆధారపడడం కన్నా వారి యొక్క సుబుద్ధిని, లేక వారి యొక్క స్వశిస్తిని, లేక వారి యొక్క సొంత నిర్ణయాన్ని, లేక వారి యొక్క బంధువుల మాటని, లేదా వారి యొక్క స్నేహితుల మాటని, వారి మాటలు తీసుకోగలుగుతున్నారు తప్ప దేవుని యొక్క మాటని తీసుకోలేని యొక్క పరిస్థితి కనబడుచున్నది. మనుషుల్లో అల్ప విశ్వాసం, అవిశ్వాసం అనేది ఈనాటి దినాల్లో బహుగా ప్రజలుచున్నది. ఇప్పుడు వచ్చేస్తున్న మన జీవితంలో ఈ రాత్రి కాలంలో మన యొక్క ఆత్మ జీవితం ఎలాగున్నది? ఎటువంటి వారిగా కనబడుచున్నాం? మనమందరం పరిశీలన చేసుకుంటే అది మనకెంతో మేలు. అయితే ఇక పేతురు జీవితాన్ని గమనించినట్లయితే విద్య లేని పామరుడే, తెలివి లేనంటు వాడే, ఏమి జ్ఞానము లేనంటు వాడే, వివేకము లేనంటు వాడే, మనుషుల్లో పేరు యొక్క ప్రాఖ్యత లేనంటు వాడే, కానీ దేవుని మాటకి లోబడని వ్యక్తి. ఇప్పుడు భక్తిస్తున్న మన చిత్తంలో ఈ రాత్రికాల సమయంలో లోబడగలుగుతున్నావా? చూడండి, ఈ యొక్క పేతురు దేవుని యొక్క మాటకి లోబడడం బట్టి దేవుడు తన యొక్క జీవితంలో ఏమి చేశాడండి? విస్తారమైన చేపలు పట్టుటకు దేవుడు ఆ యొక్క ఆశీర్వాదాన్ని పొందుకోగలిగాడు. మరి రాత్రికాల సమయంలో దేవుని యొద్ద నుండి ఆశీర్వాదం పొందుకున్నట్టుకు నీవు దేవుని యొక్క మాటకు లోపడగలుగుతున్నావా? ఆయన యొక్క మార్గంలో నడవగలుగుతున్నావా? ఆయన యొక్క త్రోవలో జీవించగలుగుతున్నావా? దేవునికి భయపడి నీ యొక్క ఆత్మీయ జీవితాన్ని కొనసాగించి ఆ మార్గంలో నడిచి ఆయన మాటకి విధేయత చూపించి ఆయన మాటకు నువ్వు లోపడి జీవించినట్లయితే తప్పక దేవుని యొక్క దీవెనని ఏం చేస్తావు? నీవు పొందుకోగలుగుతావు. చూడండి, ఈ యొక్క పేతురు దేవుని యొక్క మాటకు లోబడి దేవునికి నమ్మకంగా ఆయన ఎవరో తెలియనప్పటికీ ఎంతో అనుభవం ఉన్నప్పుడు కూడా పేతురులో యొక్క మంచి లక్షణం ఏంటంటే మాటకు లోబడ్డాడన్నమాట. చూడండి, ఈ దినాన మాట ఈయనకి చాలా మంది అపవిత్రులుగా మార్చబడుతున్నారు. చూడండి, దేవుని యొక్క వాక్యం కూడా చెప్పింది మాట. యోహాను సువార్తలో యోహాను యొక్క పత్రికలు ఏం చెప్పిందంటే ఆజ్ఞ అతిక్రమమే మహాపాపం అంట. పాపం అంటే ఏదో కాదు, కానీ నీవు నీ జీవితంలో దేవుని వాక్యాన్ని అనుసరించలేకపోవడమే, దేవుని యొక్క వాక్యాన్ని మీరడమే, దేవుని యొక్క మాటని వినకపోవడమే, దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు మీరడమే నువ్వు చేసిన పెద్ద పాపం. అందుకే నీ జీవితంలో దేవుని యొక్క కార్యాన్ని లేదా అద్భుతాన్ని చూడలేని పరిస్థితిలో ఈనాటి క్రైస్తవ సమాజం కనబడుచున్నది. ఇక్కడ భక్తేస్తున్న మన జీవితంలో ఈ రాత్రికాల సమయంలో ఎలాగుండేది మన యొక్క ఆత్మీయ జీవితం? లోబడగలుగుతున్నావా? పేతురు కన్నా మంచి జ్ఞానం ఉన్నదే, పేతురు కన్నా మంచి వస్త్రధారణ వేసుకున్నావే, పేతురు కన్నా మంచి వైఖరి, మంచి విల్లు, మంచి అనుభవం నీ ఆత్మీయ జీవితం కొనసాగిస్తున్నావు, మంచిదే. అయితే నీకు ఎన్నున్నా కానీ దేవుని మాటకి లోబడగలుగుతున్నావా? ఆయన ఆశీర్వాదానికి ఒక పాత్రుడుగా లేక ఒక పాత్రాలుగా నువ్వు సిద్ధపడగలుగుతున్నావా? ఎలా ఉంది మన యొక్క ఆత్మీయ జీవితం? చూడండి, మరి ఇంకా దేవుని యొక్క వాక్యాన్ని మనం ఇంకా ముందుకు చదివినట్లయితే ఏమి జరిగిందండి? అందుచేత వారి వలలు పిగిలిపోచుండగా వారికి వేరొక దోణులను తమ పాలును వారు వచ్చి తమకు సహాయము చేయవలని వారికి సంజలు చేసిరి. వారు వచ్చి 2 దోణులు మునిగినట్లు నింపిరి. చూడండి, దేవుని యొక్క వాక్యాన్ని ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ ఎంతో విస్తారమైన ఆశీర్వాదం ఇక్కడ కనబడుచున్నదండి. ఆ యొక్క పేతురు వారి యొక్క ధోని నిండిపోవడము కాదు, కానీ ఆ యొక్క పక్కనున్న వారి ధోనులతో సైతం ఏమైనా అంట చేపలు 2 ధోనులతోటి ఫుల్గా నింపబడ్డాయంట. ఎలా పొందుకోగలిగాడు ఈ ఆశీర్వాదం? ఎలా పొందుకోగలిగాడండి? చూడండి, ఈ యొక్క పేతురికి అనుభవం లేదా? చేపలు పట్టడంలో మంచి యొక్క జ్ఞానియే, చేపలు పట్టడంలో నిపుణ గలవాడే, చేపలు పట్టడంలో మంచి ఎక్స్పర్టే. కానీ తన యొక్క జీవితంలో ఒకనొక దినాన ఎంతో ప్రయాసపడ్డాడు గాని, పరుగులు తీశాడు గాని, రాత్రంతా కష్టపడ్డాడు గాని ఒక్క చేప కూడా పట్టుకోలేని పరిస్థితి. చూడండి, మనుషుడికి ఎంతో జ్ఞానం ఉండొచ్చు, ఎంతో వివేకం ఉండొచ్చు, ఎంతో తెలివి ఉండొచ్చు, నీవు చేసే పనిలో నీవు మంచి నిపుణుడు అయి ఉండొచ్చు. అయితే నువ్వు దేవుని మాటకు లోబడితే నీ జీవితంలో అంతకు మించి ఆశీర్వాదం పొందుకోగలుగుతామట. చూడండి, ఒకనొక సమయంలో యొక్క పేతురు ఎంతో నిపుణుడు అయినప్పుడు కూడా ఒకనొక సమయంలో ఒక్క చేప అయినా పట్టుకోగలిగాడంటే
ఒక్క చేప కూడా దొరకలేదు మాట. ఎంతో ప్రయాసపడ్డాడు. తన నోటంటేనే తానే చెప్తున్నాడు, ప్రభా రాత్రంతా మేమెంతో ప్రయాసపడ్డామయ్యా, ఎంతో వేసారిపోయామయ్యా, ఎంతో నలిగిపోయామయ్యా, ఎంతో మేము ఆ యొక్క నలిగిన స్థితిలో, వేసారిన స్థితిలో, అలర్సిన స్థితిలో ఉన్నాము. ఇటువంటి యొక్క సమయంలో, ఈ పరిస్థితిలో నీ మాటకు లోబడి మరలా ధోనిని మేము లోపలికి నడిపించాలంటే అది చాలా కష్టమయ్యా. ఆ అలలు దాటుకుని మరలా ఈ వలలన్నీ ఆ ధోనిలో వేసుకుని ఆ లోపలికి యొక్క పొడవు నెట్టుకుంటూ వెళ్ళాలంటే ఇది ఎంతో కష్టము. ఇప్పటికే చాలా సమయం అయిపోయింది అన్నాడండి. అనలేదు. కొన్ని భక్తిస్తున్న మన చిత్తంలో మరి దినాన్ని నీ యొక్క ఆత్మీయ జీవితం ఎలాగున్నది? దేవుని యొక్క మాటకు లోబడగలుగుతున్నావా? దేవుడు నిన్ను ఆశీర్వదించాలని, హెచ్చించాలని, ఆ యొక్క దేవుడు ఘనపరచాలని, నిన్ను దేవుడు నీ పట్ల గొప్ప ఆశ కలిగి జీవిస్తుంటే నీవు ఆయన మాటకు లోబడగలుగుతున్నావా? ఈనాటి దినాల్లో చాలా మంది దేవుని యొక్క మాటను నెరవేర్చడానికి లేదా దేవుని యొక్క వాక్యానుసారంగా జీవించడానికి ఎందరో నెపములు చెప్పేవారుగా, లేకపోతే మాట పోటెట్టేవారుగా, లేకపోతే వారి యొక్క జీవితంలో ఎన్నో యొక్క పరిస్థితుల్ని వారు ముందుంచేవారుగా కనబడుతున్నారు. ఎలా పొందుకుంటావు దేవుని ఆశీర్వాదాన్ని? చూడండి, మరి యొక్క పేతురు యొక్క జీవితంలో ఇంకా గమనించినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ పేతురుని గొప్ప ప్రయోజకుడిగా మార్చాలని, గొప్పవాడిగా మార్చాలని ఏం చేశాడండి దేవుడు? ప్రభువైన యేసుక్రీస్తు వారు పేతురు విషయంలో ఏం చేశాడంటే ఆయన చూడండి, మనం దేవుని యొక్క వాక్యాన్ని గమనించినట్లయితే ఆ యొక్క 10వ వచనం మనం గమనించినట్లయితే ఏమని రాయబడిందండి? అలాగుని సీమోనుతో కూడా పాలిన వారైన జెబెదీ కుమారులకు యాకోబును యోహానును విస్మయమందురి. అందుకు యేసు, భయపడకుము, ఇప్పటి నుండి నీవు మనుషులు పట్టువాడిన యుందువని సీమోనుతో చెప్పగా. చూడండి, దేవుని యొక్క వాక్యాన్ని గమనించినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు అక్కడ అనేక మంది జాలర్లు కనబడుచున్నారు, కానీ పేతురుని పిలిచి పేతురుని ఎన్నుకొని ఆ యొక్క ఎన్నిక లేనంటు వాడిని, ఆ యొక్క తెలివి లేనంటు వాడిని, విద్య లేనంటు వాడిని దేవుడు తన జీవితంలో ఆ యొక్క చేపలు పట్టుటకు విస్తారమైన చేపలు పట్టించి తన జీవితంలో గొప్ప కార్యం జరిగించి ప్రభువైన యేసుక్రీస్తు వారు పేతురుతో ఏమని మాట్లాడుచున్నాడంటే, ఇక నుండి నువ్వు చేపలు పట్టడము కాదయ్యా, ఏం చేయాలంట? మనుషులు పట్టే జాలరుగా నిన్ను నేను మారుస్తాను, నన్ను వెంబడించమని చెప్పినప్పుడు ఈ పేతురు ఏం చెప్పాడండి? ఏం చేశాడంటే ఇక పేతురు వారి దోలు దరికి చేర్చి సమస్తమును విడిచిపెట్టి ఏం చేశారంట? ఆయన్ని వెంబడించారంట. చూడండి పేతురు ఎలాంటి యొక్క అనుభవం. ఇక్కడ భక్తిస్తున్న మన చిత్తంలో ఈ రాత్రికాల సమయంలో నువ్వు దేవుణ్ణి వెంబడించగలుగుతున్నావా? అనగా ఆయన సరైన టైంలో, కరెక్ట్ టైంలో నిన్ను పిలిచినప్పుడు ఆ మాటకి నువ్వు లోబడగలుగుతున్నావా? చూడండి, ఈ యొక్క పేతురు తన యొక్క జీవితంలో, అయ్యా నాకు ఇంటిగా భార్య వేచి చూస్తుంది, లేక నా తల్లిదండ్రులు వేచి చూస్తున్నారు, లేక నా పిల్లలైన వారు వేచి చూస్తున్నారు, కాబట్టి నేను ఇంటికి వెళ్ళి వారికి చెప్పి నిన్ను వచ్చి వెంబడిస్తానయ్యా అన్నాడండి. అనలా ఇక్కడ భక్తిస్తున్న మన చిత్తంలో ఈ రాత్రికాల సమయంలో దేవుడు నిన్ను పిలిచినప్పుడు నువ్వేమని చెప్తున్నావు? జాగి చేసే వ్యక్తిగా నీవు ఉన్నావేమో, నెపములు చెప్పే వ్యక్తిగా నీవు ఉన్నావేమో, వెనకడిగే వేసే వ్యక్తిగా నీవు ఉన్నావేమో, కేవలం దేవుని యొక్క ఆశీర్వాదాన్ని నీ చేతులారా నువ్వు పోగొట్టుకుంటున్నావేమో. ఎలా ఉంది మన యొక్క ఆత్మీయ జీవితం? చూడండి, దేవుడు తనని ఏం పిలిచాడంటే, నువ్వు మనుషులను పట్టే జాలరుగా చేస్తానయ్యా. ఎంతకాలం ఈ లోకంలో ప్రయాస, ఎంతకాలం ఆ బురదలో ప్రయాస పడతావు, ఎంతకాలము ఈ లోకం అనే సముద్రంలో ప్రయాస పడతావు, ఎంతకాలం చేపల కొరకు, ఎంతకాలం అయ్యా నీ జీవితం ఎలా అర్థంగా పాడు చేసుకుంటావు. నీ సమయం విలువైనది, నీ జీవితం విలువైనది. నువ్వు ఈ లోకములో, ఈ పాపములో, ఈ వృత్తి కోసము, లేకపోతే నీ యొక్క ఆహార పదార్థాల కోసము, నీ కుటుంబం కోసం బ్రతకడం కాదు. అనేక మందిని దేవుని యొక్క రక్షణ భాగ్యం నడిపే వ్యక్తిగా నువ్వు మారాలి. అనేక మందికి మార్గం చూపించే వ్యక్తిగా, అనేక మందికి సత్యాన్ని బోధించే వ్యక్తిగా, అనేక మందికి రక్షణ భాగ్యం నడిపించే వ్యక్తిగా నీవు ఒక మనుషులు పట్టే జాలరుగా మారాలయ్యా. దేవుని యొక్క పేతురు కోరుకున్నప్పుడు పేతురు వెంటనే తనకు కలిగినది సమస్తమును విడిచిపెట్టాడంట. ఏం చేశాడంటే ఆ దోణులు వెంటనే విడిచిపెట్టి, అనగా తన యొక్క ఆత్మీయ జీవితంలో తన యొక్క శారీరకంగా ఏది ఆధారమో, ఏది జీవనోపాధేమో, ఏది ఆహారాన్ని ఇస్తుందో, ఏది ధనమునిస్తుందో, ఏది పోషిస్తుందో దాన్ని ఏం చేశాడైనా పక్కన పెట్టాడన్నమాట. విడిచిపెట్టాడు. ఇక్కడ భక్తి చేస్తాను మన జీవితంలో ఈ రాత్రికాల సమయంలో నీవు నీ జీవితంలో ఏది ఆధారం అనుకుంటున్నావో, ఏది గొప్పది అనుకుంటున్నావో, ఏది ఉన్నతమైనది అనుకుంటున్నావో, ఏది లేకపోతే బ్రతకలేని అనుకుంటున్నావో ఈ లోకంలో, దాన్ని విడిచిపెట్టి దేవుని వాక్యానికి లేదా దేవుని మాటకి నువ్వు లోబడినట్లయితే దేవుడు నిన్ను ఏం చేస్తాడైనా? తలగా మారుస్తాడు, కానీ తోకగా మాత్రమైనా
వంచడు. చూడండి, కొన్ని యొక్క పేతురు యొక్క జీవితాన్ని గమనించినట్లయితే ఆయన సునాయాసంగా లోబడ్డాడు మాట. దేవుని మాటకి ఎలా లోబడ్డాడండి? చాలా సునాయాసంగా, చాలా చక్కగా లోబడినటువంటి పరిస్థితి ఈ పేతురులో కనబడుచున్నది. అయితే ఈ పేతురుకి జ్ఞానం ఉందండి, తెలివి ఉన్నదా, ఆ యొక్క వివేకం ఉన్నదా? అయ్యా, నేను చదువుకోలేదయ్యా, నాకు జ్ఞానము లేదయ్యా, నాకు తెలివి లేదయ్యా, నాకు అక్షరముక్క తెలియదయ్యా, నీ కోసం ఎలా ప్రకటించగలుగుతాను, నీ కోసం ఏమని చెప్పగలుగుతాను, నీ కోసం ఏమని బోధించగలుగుతాను, నాకేమీ తెలియదే అనలా తన యొక్క జీవితంలో దేవుని మీద ఆధారపడ్డాడు, దేవుని వెంబడించాడు. మరి దేవుడు ఏం చేశాడండి? ఆ యొక్క పేతురు నమ్మి వచ్చిన విధానాన్ని బట్టి దేవుడు మధ్యలో చేయి విడిచిపెట్టాడా? విడిచిపెట్టలా. దేవుడు నమ్మదగిన దేవుడు. ఆయన చెయ్యి పట్టుకుంటే, ఆయన్ని వెంబడిస్తే, ఆయన వాక్యాన్ని అనుసరిస్తే, ఆయన మార్గంలో నడిస్తే ఎన్నటికీ ఎప్పటికీ ఆయన నిన్ను విడవడు, ఎడబాయడు. ఇక్కడ భక్తిస్తున్న మన చిత్తంలో ఈ రాత్రికాల సమయంలో నువ్వు దేవుని యొక్క మాటకి లోబడి ఆయన మార్గంలో, ఆయన యొక్క త్రోవలో నడవగలుగుతున్నావా? దేవుడు చెప్పింది చెప్పినట్లుగా నువ్వు చేయగలుగుతున్నావా? చూడండి, ఈ యొక్క పేతురు యొక్క జీవితంలో గమనించినట్లయితే ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తు వారిని తనకు కలిగిన ఈ లోక యొక్క వాటిని విడిచిపెట్టి తనకి ఏదైతే ఆధారం అనుకున్నాడో, ఏదైతే వృత్తి అనుకున్నాడో, ఏదైతే కావాలనుకున్నాడో దాన్ని విడిచిపెట్టి దేవుణ్ణి వెంబడించాడో, మరి దేవుడి యొక్క పేతురుని ఏం చేశాడండి? విడిచిపెట్టేశాడా? విడిచిపెట్ల. మరేం చేశాడు? పేతురు దేవుడు ఎలా మార్చాడంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఆ యొక్క చివరిగా వచ్చినప్పుడు 12 మంది శిష్యులను ఏర్పరచుకోవడం జరిగింది. ఎందరో శిష్యులు ఉన్నారు, అయితే లాస్ట్కి మిగిలింది ఎంతమంది శిష్యులండి? 12 మంది శిష్యులు. ఈ యొక్క 12 మంది శిష్యులు ప్రధాన శిష్యుడు ఎవరంటే ఇక పేతురు. చూడండి, ఈ యొక్క పేతురు ఒకప్పుడు ఎందుకు పనికిరానట్టు వాడే, ఏమి తెలియనట్టు వాడే, విద్యలేని పామునుడే, కానీ దేవుని మాటకు లోబడ్డం బట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఎలా మారిపోయాడు? ఆయన ప్రధాన శిష్యుడిగా మారిపోయాడు. చూడండి, మరి ఇంకా ఆయన యొక్క జీవితంలో ఏం జరిగిందంటే, ఆయన వాక్యం చెప్పగా, ఆయన బోధించగా సుమారు ఒక పర్యాయము దగ్గరగా 3000 మంది, మరొక పర్యాయము ఇంచుమించు 5000 మంది మారినట్లుగా బైబిల్లో రాయబడినది. చూడండి, మరి దేవుడు విడిచిపెట్టేశాడండి? విడిచిపెట్టలా. చూడండి, ఇక్కడ భక్తి ఇస్తున్న మన జీవితంలో మరి దినాన మన యొక్క ఆత్మీయ జీవితం ఎలాగున్నది? నీవు ఈ లోకాన్ని, ఈ లోకంలో కలిగిన వాటిని, ఈ లోకంలో నువ్వు ఏదైతే ఆధారం అనుకుంటున్నావో, ఏదైతే జీవనోపాధి అనుకుంటున్నావో, ఏదైతే ఇదే శాశ్వతము, ఇదే జీవితము, ఇది లేకపోతే మన కుటుంబం ముందుకు సాగదు అని నువ్వే దేని కొరకు దేవుని యొక్క మాటను నెగ్లెక్ట్ చేస్తున్నావో, దేవుని యొక్క మాటను పక్కన పెడుతున్నావో, దాన్ని విడిచిపెట్టి దేవుడు చెప్పింది చెప్పినట్లు చేసి నీవు ఆయన్ని వెంబడించినట్లయితే ఆయన ఏం చేస్తాడు? నిన్ను అనేక మందికి ఒక రక్షణకర్తగా, అనేక మందికి ఒక మార్గముగా దేవుడు నిన్ను మార్చాలని ఆయన ఎంతో ఇష్టపడుతున్నాడు. ఇక్కడ భక్తి చేస్తున్న మన జీవితంలో ఈ రాత్రికాల సమయంలో మన యొక్క ఆత్మీయ జీవితం ఎలాగున్నది? ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ పేతురును పిలుచుకుని తన ద్వారా అనేక మంది రక్షించబడాలని, అనేక మంది ఆ యొక్క రక్షణ పొందాలని, అనేక మందికి ఈ సత్య సువార్త చాటబడాలని పేతురు దేవుడు పిలుచుకున్నాడు. పేతురు దేవుని యొక్క మాటకు లోబడ్డాడు, అనేక మందిని దేవుని యొక్క మార్గంలో నడిపించాడు. ఇక్కడ భక్తి చేస్తున్న మన జీవితంలో ఈ రాత్రికాల సమయంలో ఎలా ఉంది మన యొక్క ఆత్మీయ జీవితం? చూడండి, ఈ పేతుని బట్టి అనేక మంది మార్పు చెందారు. మరి దినాన భక్తి చేస్తున్న మన జీవితంలో, మారు మనసు పొందిన నీ జీవితంలో, మంచి సంఘంలో, మంచి సహవాసంలో ఉన్న నీ జీవితంలో నీ ప్రవర్తన చూచి, లేక నీ క్రియలు చూచి, నీ నడవడిక చూచి ఎవరైనా మార్పు చెందుతున్నారా? ఎవరైనా మార్పు చెందుతున్నారా? బ్రతితే పలానా వ్యక్తిలో బ్రతకాలండి, బ్రతితే పలానా వ్యక్తిలో జీవించాలండి. చూడండి, దేవుడు తన యొక్క జీవితంలో ఒకప్పుడు ఇలా బ్రతికిన వ్యక్తిని దేవుడి దినాన్న ఇలా మార్చాడండి, ఇలా జీవింపజేశాడండి అని చక్కగా చెప్పగలిగే సాక్ష్యం మనలో కనబడుతుందా? అటువంటి కనుపు మనలో ఉన్నదా? చూడండి, దేవుడు ఇంకా పేతురు యొక్క జీవితంలో ఇంకా ఎటువంటి యొక్క కార్యాలు చేశాడంటే, అపోస్తుల కార్యములు మనం చూసుకున్నట్లయితే చక్కగా దేవుని యొక్క వాక్యం ఒకటి రాయబడింది. చూడండి, అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 3వ వచనములో మనం చదువుకున్నట్లయితే ఏమని చెప్పబడిందండి? అక్కడ పేతురును యోహానును దేవాలయంలో ప్రవేశింపున్నప్పుడు వారు చూచి భిక్షం అడగగా పేతురును యోహానును వారు తేరు చూచి మా తట్టు చూడమని వాడు వారి యొద్ద ఏమైనా దొరికినని కనిపెట్టచ్చు వారి యొద్ద లక్ష్యం ఉంచెను. అంతటా పేతురు, వెండి బంగారముల యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను, నాజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడుమని చెప్పాడంట. చూడండి, దేవుని యొక్క వాక్యాన్ని ఇక్కడ గమనించినట్లయితే ఆ యొక్క దేవాలయములో ఈ యొక్క పేతురు యోహాను సంచరించుచున్న సమయంలో అక్కడ ఒక
వాడు ఒక కుంటువాడే స్థలంలో కూర్చుని ఉన్నప్పుడు ఏమి జరిగిందండి? ఈ యొక్క పేతురు యోహాను వస్త్రధారణ చూచి వీరు మంచి గొప్పవారుగా ఉన్నారే, మంచి ధనికులుగా ఉన్నారే, మంచి పేరుకు పొందిన వ్యక్తులుగా ఉన్నారని చెప్పి వారి వైపు చూస్తున్నాడంటే ఏమని? వీరి యొద్ద ఏమైనా వెండి బంగారములు లేదా ఏదైనా ధనము దొరుకునేమోనని. మరి అంతటా పేతురు ఏమని మాట్లాడుతున్నాడండి? మా యొద్ద వెండి బంగారం లేవు కానీ నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను. చూడండి, ఇక్కడ పేతురు గుర్తు చేస్తున్నాడు ఏమని? నాకు ఈ లోకంలో వెండి లేదు, ఈ లోకంలో ధనము లేదు, ఈ లోకంలో ఆస్తి లేదు, ఈ లోకంలో నాకేమీ లేవు, కానీ నేను కలిగి ఉన్నది ఒక్కటే. ఏమిటంట? నజరేయుడైన యేసుక్రీస్తు లేచినాడు. చక్కగా ధైర్యంగా చెప్పగలిగాడు. ఎవరిని కలిగి ఉన్నాడు పేతురు? యేసును కలిగి ఉన్నాడు. ఈ రాత్రి కాల సమయంలో నీవేం కలిగి ఉన్నావు? ఎవరిని కలిగి ఉన్నావు? ఎవరిని పొందుకుని ఉన్నావు? మనల్ని మనం పరిశీలన చేసుకుంటే మనకెంతో మేలు. ఒకప్పుడు ఈ పేతురు విచ్చలేని పామరుడే, ఏమీ తెలియనంటు వాడే, ఏమి ఆ యొక్క జ్ఞానం లేనంటు వాడే, ఆ యొక్క అజ్ఞానంగా ఆయా ప్రాంతాల్లో తను ఆటాడుకుంటూ తన కుటుంబాన్ని పోషించుకున్న వ్యక్తే కానీ దేవుడు ఎప్పుడైతే పిలుచుకున్నాడో, దేవుని యొక్క మాటకి ఎప్పుడైతే లోబడ్డాడో, దేవుని వెంబడించాడో, సమస్తాన్ని విడిచిపెట్టాడో, దేవుడి యొక్క పేతురుని ఎలా చేశాడండి? ఎలా చేశాడు ఆయన? అనేక మందికి ఒక రక్షణ భాగ్యం నడిపే వ్యక్తిగా. ఏంటి? ఈ యొక్క పేతురు జీవితంలో ఆయన నడిచెడితే స్వస్థత, ఆయన నీడ తలిగితే స్వస్థత, ఆయన మాట్లాడితే స్వస్థత, ఆయన గాలి తలిగితే స్వస్థత. ఏమిటి విచిత్రం? ఏమిటి వింత? ఎలా జరిగింది ఇది? ఒకప్పుడు ఎటువంటి వాడు పేతురు? మామూలు వాడే, ఏమీ తెలియనట్టు వాడే, విద్య లేనట్టు వాడే, కానీ ఎలా మారిపోయాడంటే దేవుని యొక్క మాటకు లోపడ్డం బట్టి ఒకప్పుడు ఎన్నిక లేని వాడు, శ్రేష్టత లేనట్టు వాడు, ఆ యొక్క మనుషుల్లో సరైన కనుభవం లేనట్టు వాడు, అనేక మంది దూషించుండొచ్చు, అనేక మంది హేళన చేసి ఉండొచ్చు, అనేక మంది అవమానపరచుండొచ్చు. ఆయన యొక్క వస్త్రధారణ బట్టి, ఆయన వైఖరిని బట్టి, ఆయన నడవడికని బట్టి ఎందరో పేతురుని తక్కువ అంచనేయొచ్చు. కానీ ఎప్పుడైతే ఈ యొక్క పేతురు దేవుని యొక్క మాటకు లోబడ్డాడో అటు శారీరకంగా ఆశీర్వాదం పొందుకోగలిగాడు, అలాగే ఇటు ఆత్మీయంగా కూడా దేవుని శక్తిని పొందుకోగలిగాడు. చూడండి, ఇక్కడ బతికేస్తున్న మన చిత్తంలో మరి రాత్రికాల సమయంలో ఎలా ఉంది మన యొక్క ఆత్మీయ చిత్తం? ఈనాళ్ళు నీ క్రైస్తవ జీవితంలో దేవుని యొద్ద నుంచి ఏమి పొందుకుంటున్నావు? దేవుని యొద్ద నుంచి ఏమి పొందుకోగలిగే అనుభవం నీ ఆత్మీయ జీవితాన్ని సిద్ధపరచుకుంటున్నాం. చూడండి, ఈనాటి దినాల్లో క్రైస్తవ సమాజం ఎలాగున్నదంటే దేవుని యొద్ద నుంచి ఆశీర్వాదం పొందుకోవాల్సిన బదులు శాపాన్ని పొందుకునే వారిగా కనబడుచున్నారు. కేవలం దేవుని యొక్క మాటకు లోబడలేకపోవడం బట్టి, దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించలేకపోవడం బట్టి, సునాయాసంగా ఆయనకు లోబడలేకపోవడం బట్టి, ఆయన వారి పట్ల ఆశించింది ఆ ప్రకారం వారు జీవించలేకపోవడం బట్టి దేవుని ద్వారా ఆశీర్వదించబడవలసిన వారు, దేవుని ద్వారా హెచ్చించబడవలసిన వారు, దేవుని చేత గొప్పవారుగా పిలబడవలసిన వారు ఈ దినాన్ని ఏం పొందుకుంటున్నారండి? దేవుని యొద్ద నుంచి శాపాన్ని లేదా ఈ లోకంలో యొక్క దరిద్రతను పొందుకునే వారిగా కనబడుచున్నారు. ఇక్కడ భక్తి చేస్తున్న మన చిత్తంలో మన యొక్క ఆత్మీయ చిత్తం ఎలా ఉన్నది? ఈ రాత్రికాల సమయంలో దేవుడు నీ పట్ల ఏ ఉద్దేశం కలిగి ఉన్నాడు, ఏ ఆలోచన కలిగి ఉన్నాడు, ఆయన ఏ ప్రణాళిక నీ మీద కలిగి ఉన్నాడు, దాన్ని ఎరిగి ఆ ప్రకారం నువ్వు జీవించడానికి ఇష్టపడగలుగుతున్నావా? ఈ యొక్క పేతురుల యొక్క మంచి లక్షణం ఏంటంటే చదువు లేకపోవచ్చు, లేకపోతే జ్ఞానం లేకపోవచ్చు, వివేకం లేకపోవచ్చు, లోకములో మనుషుల చేత విసర్జించబడవచ్చు, లోకములో అనేక మంది చేత హీనుడిగా, వస్త్రహీనుడిగా పిలవబడవచ్చు. కానీ ఆయనలో ఉన్న మంచి లక్షణం దేవుని మాటకి సునాయాసంగా లోబడ్డాడు. తదుపరి తనకు కలిగిన దాన్ని వెంటనే విడిచిపెట్టగలిగాడు. అనగా ఈ లోకమును, ఈ పాపమును, ఈ లోక ఆశల్ని, లోక కోరికల్ని, ఆ లోకమనే సముద్రంలోనే వాటిని విడిచిపెట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఏం చేశాడండి? ఆయన చక్కగా వెంబడించేశాడు. మరి ఆ రాత్రికాల సమయంలో వెంబడించగలుగుతున్నావా? ఇంకా లోకాశలు కలిగి జీవిస్తున్నావేమో, లోక కోరికలు కలిగి జీవిస్తున్నావేమో, ఇంకా ఈ లోకంలో ఏదో సాధించాలి, ఏదో చేయాలి, ఏదో బ్రతకాలి, ఏదో 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 అని చెప్పి పరుగులు తీసే వ్యక్తిగా నీవు ఉంటున్నావేమో. దేవుడు నీ పట్ల అనేకమైన ఉద్దేశాలు కలిగి, అనేకమైన ప్రణాళికలు కలిగి నిన్ను గొప్పవాడిగా మార్చాలని, నిన్ను హెచ్చించాలని, నీ ద్వారా అనేక మందిని రక్షణ భాగ్యులకు నడిపాలని, నిన్ను ఒక ప్రయోజకుడిగా, ఒక గొప్పవాడిగా, నిన్ను ఒక దేవుడు హెచ్చించాలని ఆయన నీ పట్ల మంచి ఉద్దేశాలు కలిగి ఉంటే, మంచి ప్రణాళిక కలిగి ఉంటే, మంచి ఆలోచన కలిగి ఉంటే, నీవు దినాన్న ఆయన మాటకు లోబడక నీవు ఆశీర్వాదం కోల్పోతున్నావేమో. ఎలా ఉంది మన యొక్క ఆత్మీయ జీవితం? మనల్ని మనం పరిశీలన చేసుకుంటే అది మనకెంతో మేలు. చూడండి, ఈ యొక్క పేతురు ఏ సమయంలో లోబడ్డాడంటే ఆయన కాస్తున్నప్పుడు లోబడలేదండి,
లేకపోతే ఆ యొక్క మంచి హోదాలు ఉన్నప్పుడు ఇవ్వలేదు, కానీ తాను వేటాడుకుంటున్న సమయంలో, ఆ యొక్క ఏమి దొరకని సమయంలో, ఏమి యొక్క పరిస్థితుల్లో, ఏది లేని యొక్క పరిస్థితుల్లో, నిరచ్చని స్థితిలో ఉన్నప్పుడు దేవుని మాటకి లోబడ్డాడు, విస్తారమైన చేపలు పట్టుకున్నాడు. తదుపరి వాటిని వెంటనే పక్కన పెట్టి మరలా దేవుణ్ణి వెంబడించగలిగాడు. ఈనాటి దినాల్లో మనుషులైన వారు ఎలా ఉన్నారంటే, దేవుని యొద్ద నుంచి ఆశీర్వాదం పొందుకునేంత వరకు కూడా చక్కగా వారి జీవితంలో నటించేస్తున్నారు. భక్తి అనే జీవితం అనగా, ఇదిగోండి దేవుడు నా జీవితంలో ఈ కార్యం చేస్తే నేను ఇలా బ్రతుకుతానండి, లేకపోతే దేవుడు నా జీవితంలో ఇటువంటి యొక్క గొప్ప కార్యం చేస్తే, లేకపోతే దేవుడు నాకు ఇల్లు ఇస్తే, లేకపోతే ఒక వాహనం ఇస్తే, లేకపోతే నాకు బిడ్డలు ఇస్తే, లేకపోతే నాకు ఈ విధంగా చేస్తే, లేకపోతే ఈ సమస్య నుంచి గట్టెక్కేస్తే, లేకపోతే ఈ శోధ నుంచి గట్టెక్కేస్తే, ఈ అప్పుల వాళ్ళ నుంచి విడిపిస్తే, లేకపోతే ఈ కేసు నుంచి దేవుడు నన్ను విడిపిస్తే ఖచ్చితంగా నేను బ్రతుకుతానండి చక్కగా చెప్పగలుగుతారు. మరి దేవుడు వాటి నుంచి విడిపించాక ఆ ప్రకారంగా జీవించగలుగుతున్నారా? చూడండి, మరి వాస్తవానికి యొక్క పేతురు జీవితాన్ని గమనించినట్లయితే విస్తారమైన చేపలకు పట్టగలిగారు. అయితే మరి యొక్క పేతురు వాస్తవానికి అంటే చెప్పాలంటే, ప్రభా మరి నీ మాట ప్రకారంగానే నేను వచ్చాను, నీ పాట ప్రకారంగా నేను దోణి లోపలికి వెళ్ళాను, నీ మాట ప్రకారమే ఈ వలలు వేశాను, నీవు చెప్తేనే ఈ చేపలు నాకు దొరికినాయి కాబట్టి వీటన్నిటిని అమ్ముకుని వస్తానయ్యా, లేదా వీటన్నిటిని సేల్ చేసుకుని వస్తానయ్యా, ఇంకా అనేక వలలు ఉన్నాయి, నాకు అనేక దోణులు ఉన్నాయి, నాకు ఇంకా చేతి పని వారు ఉన్నారు, మరి వారందరూ ఎలాగా అన్నాడండి. అనలా అంటే శారీరకంగా ఆశీర్వాదం పొందుకున్న తర్వాత కూడా వెంటనే వాటన్నిటిని విడిచిపెట్టి మరలా దేవుణ్ణి ఏం చేశాడు? ఆయన వెంబడించగలిగాడు. అటువంటి కనుపు ఎంతమందిలో కనబడుచున్నది? ఎలాంటి కనుపులో మన యొక్క ఆత్మీయ జీవితం ఉంది. మనల్ని మనం పరిశీలన చేసుకుంటే మనకెంతో మేలు. చూడండి, బైబిల్లో చాలా మంది దేవుని యొక్క మాటకు లోబడి వారి యొక్క కుటుంబాన్ని, వారి యొక్క బిడ్డల్ని వారు రక్షించుకోగలిగారు. మరి భక్తి చేస్తున్న మన జీవితంలో ఈ రాత్రికాల సమయంలో నీవు దేవుని యొక్క మాటకు లోబడి నీ కుటుంబాన్ని, నీ యొక్క కుటుంబాన్ని, నీ బిడ్డల్ని రక్షించుకోగలిగే అనుభవం నీవు ఉన్నావా? అనేక మందికి ఒక మార్గం చూపే వ్యక్తిగా, అనేక మందికి ఒక మాదిరికరమైన జీవితం మనలో కనబడుతుందా లేదా మనమందరం పరిశీలన చేసుకుంటే మనకెంతో మేలు. అయితే పేతురులో